హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సహస్ర ఫుడ్ వరల్డ్. నేను మీ సహస్రాని. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే సమ్మర్లో ఎంతో స్పెషల్ అయిన మామిడికాయ పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికి నచ్చదు చెప్పండి. ఫస్ట్ అయితే మేము మామిడికాయలు కొనుక్కొని బకెట్లో నానబెట్టి కొంచెంసేపు కడుక్కొని మొత్తం నీట్గా తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇట్లా కటింగ్ మిషన్ అనేది ఉంటుందన్నమాట. దాంతో కట్ చేయించుకోవాలి. మేము బయటికి వెళ్ళిన అవసరం లేదు, మా ఇంట్లోనే చేస్తారనమాట. ఇది కటింగ్ మిషన్ అనమాట. వాటిని అయితే మనకి నచ్చినంత పీసెస్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఆవకాయ పచ్చడి అనమాట. కొంతమంది తొక్కుడు పచ్చడి, కొంత తురుము పచ్చడి, అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ అయితే ఆ ముక్కల్ని ఆరబెట్టుకోవాలన్నమాట ఒక మంచం మీద. నెక్స్ట్ అయితే ఒక మిక్సీలో రాక్ సాల్ట్ అనేది వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ మనం కొలతల్లాగా అనేది తీసుకోవాలి. చిన్నులపాయలు, ఆవు పిండి, పసుపు, నూనె, కారం తీసుకోవాలన్నమాట. మెంతిపిండి కూడా తీసుకోవాలి. ఇవన్నీ కొలతల ప్రకారం తీసుకుంటే ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు ముక్కలు మెత్తపడుకోకుండా మంచిగా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే పెద్ద దాంట్లో అనేది ఉప్పు అనేది కొలత ప్రకారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నాము. అది మేము 2 గ్లాసెస్ అనేది వేసుకుంటున్నాము. అండ్ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ పచ్చడికి కారం అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే స్పైసీగా ఉండటం వల్ల ముక్క అనేది నిల్వ ఉంటుందన్నమాట. మన సహస్ర ఫుడ్ వరల్డ్లో తొక్కుడు పచ్చడి, తురుము పచ్చడి అవి కూడా అనేది కమింగ్ సూన్లో వస్తాయి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అవి చేద్దాము. నెక్స్ట్ అయితే ఉప్పు కారాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మెంతిపిండి, ఆవు పిండి అనేది వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, చేదు అనేది వస్తుంది. నెక్స్ట్ చిన్నులపాయని పొట్టు తీసుకొని పెట్టుకొని మనం వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కొన్ని చిన్నులపాయలు కచ్చపిచ్చగా దంచుకున్న తర్వాత అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ అనేది వేసుకొని పచ్చడి ముక్కలను ఆయిల్లో ముంచుకున్న తర్వాత ఆ కారంలోకి అనేది వేసుకొని ఒక బకెట్లోకి అనేది వేసుకోవాలన్నమాట. ఇదైతే అస్సలు వాటర్ ఉండకూడదు. ఎక్కడ వాటర్ తగిలినా పచ్చడి అనేది నిలువ ఉండదు అనమాట. మొత్తం అనేది పెట్టేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని దాంట్లో పోసేసుకుంటామే. ఇదైతే హాఫ్ డే ఉంచి కలుపుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ హాఫ్ డే అట్లా కలుపుకుంటూ ఉంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. అమ్మ ఆవకాయని మర్చిపోలేమండి. అలానే మా ఛానల్ని కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.